వార్షిక ఉత్సవాల సందర్భంగా స్థానిక విలేకరులను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగే గుడదల లూర్దుమాత ఉత్సవాలు ఆధ్యాత్మిక పరమైనవి. ఇక్కడకు వచ్చే విశ్వాసులను, భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. దివ్య పూజలు, పాపోచ్చారణ, భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకోవడానికి సౌకర్యాలు, మిగిలినవన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. కొత్తగా నియమింపబడిన కొందరు పీఠాధిపతులు నల్గొండ పీఠం, ఖమ్మం పీఠం, కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి నల్గొండ పీఠం, ఖమ్మం పీఠం, కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు. వీటన్నిటికంటే ముందు జనవరి 31వ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది. అనేక మంది భక్తులు ప్రదక్షిణంలో గుణదలమాత కొండపైకి బారులు తీరి వెళ్ళారు. ఆ విధంగా మా నవదిన జపాలు ఆరంభమయ్యాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. గుణదలమాత ఉత్సవాలు జగమెరిగిన సత్యం కాబట్టి ఈ సంవత్సరం కూడా దగ్గర 10 లక్షల మంది విశ్వాసులు రానున్నారని అంచనా వేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. మిగిలిన ఏర్పాట్లను గురించి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైన ఏలేటి జయరాజ్ ఫాదర్ గారు, వికర్ జనరల్ మువల్ ప్రసాద్ గారు, అదేవిధంగా సునీల్ ఫాదర్ గారు మీకు తెలియజేస్తారు. ఈ వేడుకలను గురించి మన తెలుగు ప్రజలందరికీ తెలియవలసిందిగా ప్రింట్ మీడియా వారిని, విలేకరులను, విజువల్ మీడియా వారిని కోరుతూ మీరు వచ్చినందుకు ఇంకోసారి మీకు ధన్యవాదాలు సమర్పిస్తూ ముగిస్తాను. కథోలిక సాంప్రదాయంలో అంటే క్రైస్తవ శాఖలు చాలా ఉన్నాయి. వాటిలో అతి ప్రధానమైనటువంటిది, పురాతనమైనటువంటిది కథోలిక క్రైస్తవ సాంప్రదాయం. ఈ క్రైస్తవ కథోలిక సాంప్రదాయంలో దేవుని తల్లి అయినటువంటి మరియమాతకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 2000 సంవత్సరాల పైబడి ఆ తల్లిని తల్లిగా గౌరవిస్తూ ఆమె ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తారు అనేటువంటి నమ్మకం చాలామంది, కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా ఈ గుణదల కొండకు మన హిందూ సోదరులు, ఆ విధంగానే ముస్లిం సోదరులు వచ్చి వారి యొక్క అవసరాలను ఆ తల్లికి విన్నవించుకుంటే ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైనటువంటి స్వస్థతలు చేకూరుస్తున్నాడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. మీలో కొంతమంది ప్రశ్నిస్తారు, ఎందుకు తలనీలాలు అర్పిస్తారు అనేటువంటిది, ఎందుకు కొబ్బరికాయలు కొడతారు అనేటువంటి చిన్న అనుమానాలు మీకున్నాయి. హిందూ ఆచారాలు మీరు పాటిస్తున్నారనేటువంటిది కూడా కొంతమంది ప్రశ్నిస్తారు. తలనీలాలు అర్పించడం అనేటువంటిది ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. ఆ విధంగానే పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారి మొక్కుబడులు తీర్చుకున్నారని వాళ్ళ యొక్క చరిత్ర చెబుతూ ఉంది. స్వచ్ఛమైనటువంటి అర్పణ కొబ్బరికాయలో ఉంటుంది కాబట్టి ఆ విధంగానే స్వచ్ఛమైనటువంటి అర్పణ అంకితం దేవునికి చేస్తే, ఆ తల్లి ద్వారా చేస్తే అది స్పష్టంగా ఖచ్చితంగా అది దేవునికి అర్పించబడుతుంది అనేటువంటి నమ్మకంతో ఈ చిన్న ఆచారాలు కూడా పాటించడం, దానికంటే గొప్పగా కొవ్వొత్తుని వెలిగిస్తారు. ఆ కొవ్వొత్తి వెలిగించడం అనేటువంటిది హృదయ అర్పణకు గుర్తుగా ఉంది. ఇవన్నీ కూడా ఈ గుణదల పుణ్యక్షేత్రంలో కొండ మీద జరిగేటువంటి కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. వచ్చినటువంటి ఎవరైనా ఒక భక్తుడు వస్తే ఇంటికి సంతోషంగా దేవుని యొక్క కృపానుగ్రహాలతో వెళ్ళాలి. ఆ తల్లిని వారి ఇంటికి తీసుకువెళ్ళాలి. మనందరికీ తెలుసు, తల్లి లేకపోతే పడేటువంటి పాటలు ఏమిటో, మన ఎదుగుదలలో ఏమి కోల్పోతాం అనేటువంటిది. కాబట్టి ఆ తల్లి అందరికీ ఉండాలని ఆశిస్తూ
ఈ సంవత్సరం ప్రత్యేకంగా గుణదల మాత మరీ తల్లి మనందరినీ కూడా మిమ్మల్ని కూడా దీవించాలని ఆ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మీరందరి యొక్క సహకారంతో ప్రతి ఇంటికి గడప గడపకు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు, మీరు క్రైస్తవులు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ తల్లి యొక్క ఆశీర్వాదాలు, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఆ తల్లి ద్వారా మీ ద్వారా తీసుకువెళ్ళాలని మా యొక్క కోరిక. మీరు సహకరించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేక్షక మహాశయులందరికీ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్రం నుండి క్రీస్తు ప్రభుని యొక్క దీవెనలు, తల్లి మరి యొక్క ఆశీర్వాదములను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. గుణదల లూర్దు మాత మహోత్సవము గత సంవత్సరం 100 వసంతాల పండుగను జరుపుకుని ఈ సంవత్సరం 101వ మహోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడేటువంటి సమయంలో మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖల వారందరినీ కూడా వారి యొక్క ఆఫీసుకు పిలిపించి ఏర్పాట్లు చేయమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మరలా సబ్ కలెక్టర్ గారు మరలా రెండోసారి ఇక్కడకు వివిధ శాఖల వారిని అందరూ కూడా పిలిపించి ప్రభుత్వ శాఖల వారిని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. మేము పుణ్యక్షేత్రం నుండి ఆర్టీసీ వారికి, రైల్వే వారికి, ఎలక్ట్రిసిటీ వారికి, మున్సిపాలిటీ వారికి, శానిటేషన్ వీళ్ళందరికీ కూడా మీ సహకారం అందించమని చెప్పి వ్యక్తిగతంగా కూడా సంస్థ తరపున, పుణ్యక్షేత్ర తరపున కోరటం జరిగింది. వారందరూ కూడా వారి పనులను చేస్తూ ఉన్నారు. బాధ్యతలను వివిధ స్థాయిలో అప్పగించడం జరిగింది. వారందరూ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా, భక్తురాలు దేవునికి దీనితో నింపబడి తిరిగి వెళుతూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు ఫలానా ప్రాంతం నుంచి వచ్చాము ఫాదర్ గారు అని చెప్పారు. మీరు ఏమైనా క్రైస్తవులా లేకపోతే క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారా, ఎందుకు వచ్చారు మీరు అని అడిగినప్పుడు మాకు గుణదల మేరీ మాత దగ్గరికి వెళితే ఏదో మేలు జరుగుద్దని చెప్పి మా ఊరు వారు చెప్పారండి. అంటే వారికి ఏదో మేలు జరిగింది. నేను ఇది రావటం 3వసారి. నేను ఇక్కడ కొద్ది సమయం కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకలాంటి ప్రశాంతత అనేది నాలో వచ్చింది. ఒకలాంటి శక్తి నన్ను ప్రతిసారి కూడా ఈ పుణ్యక్షేత్రం తీసుకుని వెళుతూ ఉన్నదని చెప్పి తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. కనుక ఈ విధంగా అనేక మంది క్రైస్తవేతలు వచ్చి మరీ తల్లి యొక్క దీవెనలు పొందుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఛానల్స్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహకారాన్ని అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.